ర్యాలీకి పిలిచి డబ్బులిస్తామని ఇవ్వలేదు. ఇక మండదా? అందుకే రాయితో కొట్టా. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ర్యాలీలో పాల్గొనేందుకు పిలిచి డబ్బులిస్తామని చెప్పి ఇవ్వలేదు. అందుకే తనకు మండి జగనన్నను రాయితో కొట్టాల్సి వచ్చిందని జగన్పై గులకరాయితో దాడి చేసిన కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుడు వెల్లడించినట్లు సమాచారం. అయితే ఇందులో ఎంత మేరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. ర్యాలీకి పిలిచి 350 రూపాయలు లిక్కర్ బాటిల్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, అందుకే జగనన్నను రాయితో కొట్టాల్సి వచ్చింది అంటూ నిందితుడు పోలీసులకు వాగ్మూలం ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. అయితే ఈ నిందితుడిని అదుపులోకి తీసుకున్న అంశంపై విజయవాడ పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కేసు దర్యాప్తునకు సంబంధించిన వివరాలు బయటకు పొక్కకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన వ్యక్తిని వడ్డెర కాలనీకి చెందిన సతీష్ కుమార్ అలియాస్ సత్తీగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఫుట్పాత్పై వేసే టైల్స్తో విరిగిన మొక్కను జేబులో పెట్టుకుని వచ్చి సత్తీ సడన్గా సీఎం పైకి ఆ రాయి విసిరినట్టు తెలుస్తుంది. ఈ దాడి కేసులో మంగళవారం ఉదయం సత్తీతో పాటు అతని పక్కనే ఉన్న ఆకాష్, దుర్గారావు, చిన్న సంతోష్లను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయాలపై పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. వీళ్లపై ఎటువంటి ప్రలోభాలైనా ఉండొచ్చని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసు బృందం.